బన్నీపై బ్యాడ్ కామెంట్స్. సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి రకరకాల రూమర్స్ రావడం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ నెట్టింట కొన్ని కామెంట్స్ హల్చల్ చేశాయి. ఒక పాడ్కాస్ట్ లో బన్నీ మీటింగ్ ప్రోటోకాల్స్ గురించి వైరల్ అయిన వీడియోపై రకరకాల చర్చలు నడిచాయి. ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ టీం ఇప్పుడు చాలా సీరియస్ గా స్పందించింది. వివాదం ఏంటంటే, ఒక పాడ్కాస్ట్ లో పాల్గొన్న యువతి అల్లు అర్జున్ ను కలవడానికి 42 నిబంధనలుంటాయని, ఆయన కళ్ళలోకి చూడకూడదనే రూల్ ఉందని చెప్పడం పెద్ద దుమారం రేపింది. బన్నీ పర్సనాలిటీని కించపరిచేలా ఉన్న ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం మరింత ముదరక ముందే టీం వెంటనే రంగంలోకి దిగింది. బన్నీపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, వాటిలో ఎలాంటి నిజం లేదని అల్లు అర్జున్ ఆఫీస్ అఫీషియల్ నోట్ రిలీజ్ చేసింది. బన్నీ ఎప్పుడూ అత్యంత గౌరవప్రదంగా, హుందాగా నడుచుకుంటారని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. కేవలం అటెన్షన్ కోసం కావాలని కొందరు చేస్తున్న ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఇకపై సహించేది లేదని టీం గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ తప్పుడు ఆరోపణలను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు బన్నీ టీం వెల్లడించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై తమ లీగల్ టీం ద్వారా పరువు నష్టం కేసులు దాఖలు చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఒక సెలబ్రిటీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా అన్వెరిఫైడ్ సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ తమ నోట్ లో పేర్కొన్నారు. బన్నీపై జరిగిన ఆ నెగటివ్ ప్రచారానికి ఈ అఫీషియల్ నోట్ తో ఫుల్ స్టాప్ పడ్డట్లయింది. ప్రస్తుతం అట్లీ సినిమా పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి రూమర్స్ పట్ల తన టీం ద్వారా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఇకపై సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై కామెంట్స్ చేసే ముందు ప్రతి ఒక్కరూ 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. అట్లీ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో కొనసాగుతోంది. ఇటీవల మొదలైన ఈ సినిమా సైన్స్ ఫిక్షన్, మాస్ యాక్షన్ ఫిల్మ్ గా రానున్నట్టు తెలుస్తోంది. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. బన్నీపై బ్యాడ్ కామెంట్స్. సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి రకరకాల రూమర్స్ రావడం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ నెట్టింట కొన్ని కామెంట్స్ హల్చల్ చేశాయి. ఒక పాడ్కాస్ట్ లో బన్నీ మీటింగ్ ప్రోటోకాల్స్ గురించి వైరల్ అయిన వీడియోపై రకరకాల చర్చలు నడిచాయి. ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ టీం ఇప్పుడు చాలా సీరియస్ గా స్పందించింది. వివాదం ఏంటంటే, ఒక పాడ్కాస్ట్ లో పాల్గొన్న యువతి అల్లు అర్జున్ ను కలవడానికి 42 నిబంధనలుంటాయని, ఆయన కళ్ళలోకి చూడకూడదనే రూల్ ఉందని చెప్పడం పెద్ద దుమారం రేపింది. బన్నీ పర్సనాలిటీని కించపరిచేలా ఉన్న ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం మరింత ముదరక ముందే టీం వెంటనే రంగంలోకి దిగింది. బన్నీపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, వాటిలో ఎలాంటి నిజం లేదని అల్లు అర్జున్ ఆఫీస్ అఫీషియల్ నోట్ రిలీజ్ చేసింది. బన్నీ ఎప్పుడూ అత్యంత గౌరవప్రదంగా, హుందాగా నడుచుకుంటారని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. కేవలం అటెన్షన్ కోసం కావాలని కొందరు చేస్తున్న ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఇకపై సహించేది లేదని టీం గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ తప్పుడు ఆరోపణలను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు బన్నీ టీం వెల్లడించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై తమ లీగల్ టీం ద్వారా పరువు నష్టం కేసులు దాఖలు చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఒక సెలబ్రిటీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా అన్వెరిఫైడ్ సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ తమ నోట్ లో పేర్కొన్నారు. బన్నీపై జరిగిన ఆ నెగటివ్ ప్రచారానికి ఈ అఫీషియల్ నోట్ తో ఫుల్ స్టాప్ పడ్డట్లయింది. ప్రస్తుతం అట్లీ సినిమా పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి రూమర్స్ పట్ల తన టీం ద్వారా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఇకపై సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై కామెంట్స్ చేసే ముందు ప్రతి ఒక్కరూ 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. అట్లీ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో కొనసాగుతోంది. ఇటీవల మొదలైన ఈ సినిమా సైన్స్ ఫిక్షన్, మాస్ యాక్షన్ ఫిల్మ్ గా రానున్నట్టు తెలుస్తోంది. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. బన్నీపై బ్యాడ్ కామెంట్స్. సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి రకరకాల రూమర్స్ రావడం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ నెట్టింట కొన్ని కామెంట్స్ హల్చల్ చేశాయి. ఒక పాడ్కాస్ట్ లో బన్నీ మీటింగ్ ప్రోటోకాల్స్ గురించి వైరల్ అయిన వీడియోపై రకరకాల చర్చలు నడిచాయి. ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ టీం ఇప్పుడు చాలా సీరియస్ గా స్పందించింది. వివాదం ఏంటంటే, ఒక పాడ్కాస్ట్ లో పాల్గొన్న యువతి అల్లు అర్జున్ ను కలవడానికి 42 నిబంధనలుంటాయని, ఆయన కళ్ళలోకి చూడకూడదనే రూల్ ఉందని చెప్పడం పెద్ద దుమారం రేపింది. బన్నీ పర్సనాలిటీని కించపరిచేలా ఉన్న ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం మరింత ముదరక ముందే టీం వెంటనే రంగంలోకి దిగింది. బన్నీపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవం
వాస్తవమని, వాటిలో ఎలాంటి నిజం లేదని అల్లు అర్జున్ ఆఫీస్ అఫీషియల్ నోట్ రిలీజ్ చేసింది. బన్నీ ఎప్పుడూ అత్యంత గౌరవప్రదంగా, హుందాగా నడుచుకుంటారని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. కేవలం అటెన్షన్ కోసం కావాలని కొందరు చేస్తున్న ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఇకపై సహించేది లేదని టీం గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ తప్పుడు ఆరోపణలను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు బన్నీ టీం వెల్లడించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై తమ లీగల్ టీం ద్వారా పరువు నష్టం కేసులు దాఖలు చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఒక సెలబ్రిటీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా అన్వెరిఫైడ్ సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ తమ నోట్ లో పేర్కొన్నారు. బన్నీపై జరిగిన ఆ నెగటివ్ ప్రచారానికి ఈ అఫీషియల్ నోట్ తో ఫుల్ స్టాప్ పడ్డట్లయింది. ప్రస్తుతం అట్లీ సినిమా పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి రూమర్స్ పట్ల తన టీం ద్వారా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఇకపై సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై కామెంట్స్ చేసే ముందు ప్రతి ఒక్కరూ 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. అట్లీ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో కొనసాగుతోంది. ఇటీవల మొదలైన ఈ సినిమా సైన్స్ ఫిక్షన్, మాస్ యాక్షన్ ఫిల్మ్ గా రానున్నట్టు తెలుస్తోంది. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.